నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైసీపీ కొంతమందికి ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు టికెట్లు నిరాకరించింది. ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు అనేటువంటి సమాధానం వినిపిస్తోంది. సో ఒకవేళ అలా చేరుతున్నట్లయితే, వైసీపీ గుడ్ బై చెప్పి కాంగ్రెస్లోకి చేరుతున్నట్లయితే ఈ అంశం అనేది వైసీపీకి దెబ్బతీస్తుందా, నెగిటివ్ అవ్వబోతుందా? మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అంకమరావు గారు. సో ఆల్మోస్ట్ ఒక 30 మంది దాకా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఎవరైతే టికెట్ నిరాకరించారో వైసీపీకి సంబంధించి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అనేటువంటి సమాధానం వినిపిస్తోంది. సో అంతేకాకుండా ఒకవేళ అలా జరిగినట్లయితే అది వైసీపీకి భారీ దెబ్బే, భారీ షాక్ అని కూడా వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరితే మాతృ సంస్థే కదా, వాళ్ళకి పెద్ద ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అవకాశం లేదు, జనసేనలోకి అవకాశం లేదు. అవకాశం ఉన్నవాళ్ళు వచ్చారు, అవకాశం లేని వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఈరోజు ప్రజా వ్యతిరేకత బాగా ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ బాధ్యత ఉందగా, వాళ్ళ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది కాబట్టి సహజంగానే ఇప్పుడు ఎవరైతే శాసనసభ్యులు అవకాశం రాలేదో పోటీకి, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారనుకోండి, అక్కడి నుంచి పోటీ చేస్తే నిస్సందేహంగా ఇబ్బందే వైఎస్ఆర్సీపీ పార్టీకి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఎందుకంటే ములిగి నక్క మీద తాటికాయ పడ్డట్టు మళ్ళీ వాళ్ళు పోటీ చేస్తే శాసనసభ్యులు, వాళ్ళ ప్రభావం ఎంతో కొంత ఉంటుంది కదా. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద 90% వ్యతిరేకత ఉంటే 10% మంది శాసనసభ్యుల మీద ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేకపోయారు, వాళ్ళు ఏమి చేయనీయలేదు కాబట్టి వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించట్లేదు ప్రజలు. ఇప్పుడు వాళ్ళ దాన్ని అడ్డం పెట్టుకొని ఆ రోజు మమ్మల్ని చేయనీయలేదు, మేము మీకు కావాల్సింది అడిగాము, మమ్మల్ని చేయనీయలేదు, మేము భయపడి ఆగిపోయాము అని చెప్పని వాళ్ళు ప్రచారం మొదలుపెట్టారనుకోండి, 3-4% ఓట్లు చీల్చుకున్నా చాలు కదా, నియోజకవర్గానికి 10,000 పైన తేడా వస్తుంది కదా. కాబట్టి దానికి ఇంకా నష్టం జరిగేది వైఎస్ఆర్సీపీ పార్టీకే, లాభపడేది తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమే కదా. కాబట్టి ఆ భయం వాళ్ళకున్నమాట వాస్తవమే. ఆ విధంగానే భయపెడతారు కూడా. ఎందుకంటే వాళ్ళ జరిగిన అవమానానికి వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తారు కదా. అవకాశం లేదు, ఇప్పుడు అవకాశం వచ్చింది, అవకాశాన్ని ఎందుకు వదులుకుంటారు వాళ్ళు? సో అందులోనూ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఎక్కువగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా వినిపిస్తుంది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే వాళ్ళ ప్రభావం ఎవరి మీద వెళ్తుందని మనం వివరంగా చెప్పలేం, కానీ ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారనేది మాత్రం వాస్తవం, ప్రజల్లో కనపడతా ఉంది. దాన్ని తెలుసుకున్నాళ్ళు కాబట్టి వీళ్ళు దింపుడు కల్లా ఆశయాలు మొదలుపెట్టి కొత్త కొత్త ప్రయోగాలన్నీ చేస్తూ, ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేస్తూ, ఇంకా మాకు అధికారం రాబోతుంది అని చెప్పి నమ్మబలికే ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. మీరన్నట్టు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యులు ఉన్నారని మీరు అంటున్నారు కదా. మామూలుగా ఇప్పటి వరకు నాయకులందరూ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు, ఓటర్లు లేరు. ఇక్కడ నాయకులతో పని లేదు, జనం గెలవాలా, జగన్ గెలవాలా, ఇదే నినాదం ఇప్పుడు ప్రజల్లో ఉంది. వాళ్ళు జనం గెలవాలనుకుంటారు కదా. అప్పుడు తెలుగుదేశం గెలవాలా, లేకపోతే జనసేన గెలవాలా, భారతీయ జనతా పార్టీ గెలవాలా, వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవాలని కనుక ఆలోచన ఉంటే దాని గురించి ఆలోచిస్తారు. జనం గెలవాలా, జగన్ గెలవాలనుకుంటే జనమే కదా గెలిచేది, జనం వాళ్ళనే గెలిపించుకుంటారు కదా. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యుద్ధం వాళ్ళ ఇద్దరి మధ్య. కాబట్టి జనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని ఒక నిర్ణయానికి వచ్చారనేది అయితే నా అభిప్రాయం, నాకున్న పరిశీలన, నాకున్నటువంటి సమాచారం. సో అంటే ఒకవేళ అదే జరిగితే, అంటే 30 మంది దాకా ఎంపీలు ఎమ్మెల్యేలు కనుక వైసీపీ నుంచి కాంగ్రెస్ గూడికి చేరినట్లయితే అప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటి అంటారు? ఏముంది, మామూలుగా క్రమశిక్షణతోటో లేకపోతే పార్టీ ఒక మంచి ఆలోచనతోటో వస్తే దానికి ఎప్పుడు జోసత్వాలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీని ఇప్పటి వరకు చాలాసార్లు ప్రయత్నం చేశారు. 83లో అధికారంలోకి వచ్చింది, 82 మార్చి 29న ఆయన పార్టీని ప్రకటించిన తర్వాత 83లోనే అధికారంలో వచ్చింది. 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చింది. తర్వాత 89లో ఓడిపోయారు. మళ్ళీ 94 అంతకంటే ఎక్కువ ఆధిక్యతతోటి మళ్ళీ గెలిచారు రామారావు గారు. 99 చంద్రబాబు నాయుడు గారు గెలిచారు.
అక్కడి నుంచి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి 2014లో తెలుగుదేశం పార్టీ గెలిచింది, 19లో ఓడిపోయింది. అయినా తెలుగుదేశం పార్టీకి ఏమీ కాలేదు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి తెలుగుదేశం పార్టీ కనపడుతూ ఉంది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అలా కాదు. ఇప్పుడు కనుక ఓడిపోతే ఇక ఆ పార్టీ గురించి మర్చిపోవటమే. ఇక దాని గురించి రెండో ఆలోచన ఏం లేదు, ఎక్కువ తక్కువ ఆలోచనలు కూడా లేవు. దానికి గెలుపా లేకపోతే పార్టీని మూసేసుకోవటం, ఈ రెండే జరుగుతాయి. ఇప్పుడు ప్రజల పరిస్థితి చూసుకుంటామంటే గెలిచే అవకాశం ఏంటూ లేదు. కాబట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత అతి తక్కువ స్థానాలు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టం ఇచ్చిన పార్టీలో వెళ్ళిపోతారు. అంతే తప్ప ఇంక ఈ పార్టీకి ఎవరు మిగులుతారని నేనైతే అనుకోను. ఇది మాత్రం వాస్తవం. అంటే అభ్యర్థులు నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా, అంటే నామినేషన్ కంటిన్యూ, అభ్యర్థులు నామినేషన్ వేయడానికి కూడా 15th నుంచి స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఆ లోపే ఏమన్నా ఇవన్నీ మార్పులు చేర్పులు, అంటే వేరే పార్టీలోకి వెళ్ళడాలు అది ఉండొచ్చా, లేకపోతే ఏప్రిల్ 15 తర్వాత ఉండొచ్చా? ఏప్రిల్ 15 లోపే కొంతమందికి ఉంటుంది. ఏప్రిల్ 15 తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందంటే, కొంతమంది అభ్యర్థులు బీఫారాలు తీసుకుంటారు, మేము పోటీకి నిలబడుతున్నామని అంటారు, వాళ్ళు కనపడరు. నాకు తెలిసి 30-40 మంది శాసనసభ్యులు వీళ్ళు ఎవరైతే ప్రకటించారో వాళ్ళు నామినేషన్ కూడా వేయరు. ఇది మాత్రం వాస్తవం. ఇది రాసి పెట్టుకోండి, ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఎందుకంటే ఘోరాతి ఘోరంగా ఓడిపోతున్నాం అనే సందేశాలు వాళ్ళకు ఉన్నాయి. జనం మాకు అంతమంది ఉండారు, ఎంతమంది ఉండారంటే ఆ లెక్కన ఎవరికి ఎంతమంది ఉండారనేది తర్వాత విషయం. ప్రజలు ఎవరైపు ఉన్నారు, ప్రజలే కదా ఓట్లు వేసేది. మీ కార్యకర్తలు మీకు వేస్తారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి వేస్తారు. ఇప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలు మీకు వేయరుగా, వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వేస్తారు, తెలుగుదేశం వాళ్ళు జనసేనకి వేస్తారు, మీకైతే వేయరు కదా. మరి ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకంగా వేస్తారు, వాళ్ళు ఎవరికి వేస్తారు? మీకు వ్యతిరేకంగా ఎవరుంటే వాళ్ళకి కదా వేసేది. అంతే. మరి అన్నప్పుడు ఇంకా మీ వీళ్ళు ఏముంటారు, వీళ్ళు అసలు ఎట్లా గెలుస్తారు? తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా భయపడుతున్నారు. కానీ నాకు అర్థం కాని విషయం, ప్రజలు స్థిర నిశ్చయంతో ఉన్నారు, వీళ్ళు ఎందుకు తిరిగి పారుతున్నారో నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, వీళ్ళు ఎందుకు తిరిగి పారుతున్నారో నాకు అర్థం కావట్లా. భారతీయ జనతా పార్టీ వచ్చి కలిసిందే మీ దగ్గరికి, అందుకురే నాయన అంటే వీళ్ళకి అర్థం కావట్లా. మీరు గెలుస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ మీ దగ్గరకు వచ్చింది. మీరు ఓడిపోతే వాళ్ళు ఎందుకు వస్తారు మీతోటి? ఆ చిన్న లాజిక్ను కూడా ఎందుకు మిస్ అవుతున్నారో ఈ నాయకులు నాకు అర్థం కావట్లేదు. బేల పలుకులు ఇంకా పలకొద్దని చెప్పనైతే నేను చెప్తున్నాను. ధీమాగా ఉండండి, ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళండి. మీరు గెలుస్తున్నారు, ఆ పార్టీ ఓడిపోతుంది, ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ ఉండదు. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. మరి ఇలాంటివి బయటకు వస్తున్నాయి అంటే 30 ఉండొచ్చు, 30 దగ్గర ఎమ్మెల్యేలు ఎంపీలు మరి వైసీపీని వీడి బయటకు వచ్చేస్తున్నారు అన్నప్పుడు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా ఉంటారా, లేకపోతే వాళ్ళని కట్టడి చేయడానికి ఏమన్నా ప్రయత్నాలు చేయొచ్చా? ఇప్పుడు ఆయన ఏమీ చేయలేరు కాబట్టే కదా వాళ్ళు బయటకు వెళ్తుంది. నిన్నదాకా ఉన్నారు ఏదో చేస్తారని భయం కొద్దీ. ఇప్పుడు ఓడిపోతున్నారు, ఆపధర్మం ముఖ్యమంత్రి, ఇంకేమి చేయడానే కదా వాళ్ళు బయటకు వస్తుంది. నిన్నదాకా భయపడమాట వాస్తవమే. వాళ్ళకి బాబాయ్ గుర్తొచ్చారు, అనంతబాబు గారి డ్రైవర్ గుర్తొచ్చాడు, డాక్టర్ సుధాకర్ గారు గుర్తొచ్చారు, అబ్దుల్ సలాం గారు గుర్తొచ్చారు. అందుకని వాళ్ళు ప్రశాంతంగా ఆయనతో పాటు నడిచారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి పరిస్థితి అర్థమైంది, ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాబట్టి, ప్రజలు తిరుగుబాటు వాళ్ళకి అర్థమైంది కాబట్టి నిజమే ఇప్పుడు మనం ఇక ఉపయోగం ఏం లేదు కాబట్టి మనకెటు పోటీ చేసే అవకాశం ఈయన కలప చేయలేనందువల్ల మనమే అదృష్టవంతులం అని చెప్పని ఈరోజు వాళ్ళు బయటకు వచ్చారు. ప్రతీకారం తీర్చుకుందాం అనుకున్న వాళ్ళందరూ శాసనసభ్యులుగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారు, లేదనుకుంటే వదిలేస్తారు. ఓకే. సో ఆల్మోస్ట్ 30 మంది దాకా వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే టికెట్ నిరాకరించారో వాళ్ళు వైసీపీని వీడి కాంగ్రెస్ గుడికి వచ్చేటువంటి అవకాశం ఉందన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. చూద్దామండి ఏం జరుగుతుంది ఏంటి అని. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారని కూర్చుద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అంకమరావు గారు. థ్యాంక్ యూ.